లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని కానీ మనం చూస్తే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసైన ఎంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడ యూదా ఈయన వల్ల నాకు ఏం దొరుకుద్ది, ఈయన దగ్గరికి వెళ్తే నాకు ఆయన ఏమిస్తాడు, కనుక అది ఇంకా తొందరగా జరగలేదు కాబట్టి ఆయన్నే అమ్మేస్తే ఏమొస్తుంది, ఎంత వస్తుంది అనేటువంటి ఆలోచనలో పనిచేశాడు. అందుకే తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, భవిష్యత్తుని పతనం చేసుకున్నాడు. ఇంకంత మాత్రమే కాకుండా ఇంకా అనేక సంవత్సరాలు జీవించి సమాజం కొరకు ఏదేదో చేసి తన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఆత్మీయ ప్రయాణం చేసి చివరకు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పొంది తన జీవితాన్ని ముగించుకొని శ్రేష్టమైనటువంటి పరలోక ప్రయాణం చేయాల్సినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఒకేసారి అంధకారంగా మారిపోయింది, చీకటిగా మారిపోయింది, భవిష్యత్తు అనేటువంటిది లేకుండా పోయింది. కానీ ఇక్కడ చదువుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఆమె గురించి వ్రాయబడిన మాట ఏంటంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ప్రియులారా, ఆమెను పరిచయం చేసేటప్పుడే మనను ఆమె పేరుని కానీ ఇలాగని చెప్పి కానీ పరిచయం చేయకుండా, ఆ కుటుంబం యొక్క గొప్పతనాన్ని కానీ ప్రస్తావించకుండా తన ఎంత దయానీయమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయిందో ఆ సన్నివేశాన్ని మాత్రమే పరిచయం చేస్తూ ఉంది ఈ వాక్యం. పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంటే ఇంకా ఆవిడ గురించి చెప్పడానికి ఏ సాక్ష్యం లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె గురించి వ్రాయబడిన మాట, ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు పరిసైన ఎంట భోజనం చేస్తున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చింది. దయానీయమైన స్థితిలో ఉన్న ఆమె, పాపములో జీవితాన్ని నాశనం చేసుకున్న ఆమె, ప్రియమైన మిత్రులారా, తన కుటుంబ వ్యవస్థను పూర్తిగా పతనానికి వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె ఆయన దగ్గరకు వచ్చేటప్పుడే అత్తరు తీసుకొని వచ్చింది. యూదాను ఒకసారి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీని మనము తేడా చూస్తే ఆయన వలన ఏం దొరుకుద్ది అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. కానీ ప్రియులారా, పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయన దగ్గరకు వచ్చేటప్పుడే విలువైనటువంటి అత్తరుని తీసుకుని వచ్చింది. అంటే ఆమె యొక్క ఆలోచన ఏంటంటే, నేనే ఆయన దగ్గరకు ఏదైనా తీసుకొని రావాలి, నేనే నా జీవితాన్ని నాకున్న దాన్ని సమర్పించాలి. ఆ సమర్పించుకునేటువంటి మనసు, ఆ ఉన్న దానిలో నుంచి నేను ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలి, నేనే దేవుని కొరకు భూమి మీద చక్కని కార్యక్రమాలు చేయాలి, నా దాన్నే నేను ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఆమె వచ్చేటప్పుడే తీసుకొచ్చింది. అంటే ప్రియమైన మిత్రులారా, ఆమె ప్రతిఫలాన్ని ఆశించాల. నేను ఆయన దగ్గరికి వెళితే ఏం దొరుకుద్ది అని కాకుండా నేనే నా జీవితాన్ని త్యాగం చేస్తాను, నా బ్రతుకును సమర్పించుకుంటాను, నాకున్న వాటిని అప్పగించుకుంటాననేటువంటి భావనలో వెళ్ళింది. ఆ కిందన 50వ వచనంలో మనం చూస్తే, అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధాన గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. అంటే ప్రియమైన మిత్రులారా, ఈ వచనాన్ని మనం చూస్తే ఆమె యొక్క జీవితము మారిపోయింది, ఆమె వచ్చిన పని పూర్తయిపోయింది, అద్భుతమైనటువంటి కార్యము జరిగినట్లుగా ఆ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అనగా తన పాపముల నుండి, తను అనుభవిస్తున్న భయంకరమైన శాపకరమైన జీవితము నుండి, జన్మతః కర్మతః వాడు చేసినటువంటి పాపములన్నీ క్షమించబడిపోయినాయి. ఈ భూమి మీద అసలైన సిసలైనటువంటి ఆశీర్వాదం ఏది అనంటే, మనము చేసిన పాపములు క్షమించబడమే అసలైనటువంటి కార్యం. ఈరోజు
ఆమె పేరు ప్రస్తావించబడలేదు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ. తన పాపాలు ఎవరు భరిస్తారు? తన పాపాలు ఎవరు మోస్తారు? తన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని ఎవరు కలిగిస్తారు? కానీ ఆమె నేనే ప్రభు కొరకు ఏదో చేయాలి, నేనే తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆమె లోక సంబంధమైన ప్రతిఫలాన్ని ఆశించలేదు గనుక, ప్రతిఫలాన్ని ఆశించి ప్రభు దగ్గరికి వెళ్ళలేదు గనుక తన పాప జీవితాన్ని మార్చివేసుకోగలిగింది. శాపకరమైన బ్రతుకు నుంచి బయటికి రాగలిగింది. అంత మాత్రమే కాదు ప్రియులారా, జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ఈరోజు పాపాత్మురాలు గురించి ఎవరూ పట్టించుకోరు, కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఆమె పేరు లిఖితం చేయబడింది. ఆమె గురించి ఒక సాక్ష్యం ఈరోజు మనం వినగలుగుతున్నాము అనంటే ఆమె ఎంత గొప్పతనాన్ని సంపాదించుకుంది, ఎంత ఆధిక్యతను సంపాదించుకుంది. ఈరోజు వాక్యం వింటున్న మనందరి జీవితంలో ఏలోక సంబంధమైనవన్నీ మనకున్నాయేమో. శ్రేష్టమైన బిల్డింగ్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, పిల్లల అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైన లక్షణము నీలో లేదేమో. ఆత్మీయతలో నువ్వు నడవలేకపోతున్నావేమో. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి ఏ లక్షణాలు మన కుటుంబంలో ఉన్న వారిలో ఎవరిలో కనబట్టలేదేమో. ఎన్ని ఉన్నా ఆత్మీయత లేకపోతే అది సున్నా, జీరోకి విలువ లేదు పిల్లరా, జీరోకి విలువ లేదు. ఈరోజు నీవు నేను ఆలోచించాల్సిన విషయం, ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవడం ఆశీర్వాదం కాదు, ఈ లోక సంబంధమైన వాటిని కలిగి ఉండడమే గొప్పతనం కాదు. అదే సమయంలో లోక సంబంధమైన వాటిని కలిగి ఉన్న దానికంటే ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు, ఆత్మ సంబంధమైనటువంటి భక్తి, ఆత్మీయత అనేటువంటిది ఈరోజు మనం అంతకంటే ఎక్కువగా కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. ఈరోజు ఆమె వచ్చేటప్పుడే ఆయనకు దగ్గరకు తీసుకొని వచ్చింది. ఆయన దగ్గర నుంచి ఏదో తీసుకొని పోవాలని ప్రతిఫలన ఆశించరాలా. తన జీవితాన్ని మార్చివేసుకోగలిగింది, తన పాపాలను క్షమించుకోగలిగింది, తన యొక్క జీవితాన్ని విలువైన దానిగా మార్చివేసుకోగలిగింది. కారణం ఏంటో తెలిసిన, తన జీవితాన్ని సమర్పించుకునే ఆలోచనలో ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి ఆశ తను కలిగి ఉండలేదు. ఈరోజు ఆ మనసు మనకు లేకపోతే ఈరోజు మనం ఆ ఆశించినటువంటి ఆలోచనల వలన, మనం ఊహించినటువంటి ఆ యొక్క తలంపుల వలన లాభం అనేటువంటిది లేదు, కానీ నష్టాన్ని పొందుకునే ప్రమాదం ఉంది.